గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్టో. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము బ్లూ కాలర్ జాబ్ గురించి తెలుసుకుందాము. బ్లూ కాలర్ జాబ్స్ అంటే ఏంటి? సో ఎనీ జాబ్ అదర్ దెన్ వైట్ కాలర్ జాబ్. వైట్ కాలర్ జాబ్స్ అంటే మనకు తెలుసు కదా, అవి కాకుండా ట్రేడ్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ, వేర్ హౌస్ వర్క్స్ కానీ, ఏ వర్క్స్ అయినా కానీ బ్లూ కాలర్ జాబ్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఈ బ్లూ కాలర్ జాబ్స్ మనకి హంగేరీలో, యూరోప్లో ఒక చిన్న కంట్రీ హంగేరీ అని ఉంది. ఆ హంగేరీలో బ్లూ కాలర్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో యూరో ఎక్స్ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో చేయమని. సో అందుగురించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంట. హంగేరీలో బ్లూ కాలర్ జాబ్స్కి రిక్వైర్మెంట్ ఉంది. దీనికోసం వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి. కింద డీటెయిల్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. డీటెయిల్స్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ ఎంత, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రొసీజర్ టైం ఎంత, ప్రాసెస్ టైం ఎంత, మొత్తం టోటల్గా ఇన్ టోటల్ అంటే వర్క్ పర్మిట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ప్లస్ వీసా రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ ఎంటైర్ ప్రాసెస్ కనుక్కోండి. వాళ్ళతో కనుక్కొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు డీటెయిల్స్ మొత్తం హంగేరీ జాబ్ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హంగేరీ గురించి తెలుసుకుందాము. హంగేరీ అనేది యూరోపియన్ రీజియన్లో ఒక కంట్రీ అన్నమాట. అది ఎక్కడుంది అని చూద్దాము. ఫస్ట్ చూడండి మ్యాప్లో, ఇది హంగేరీ అన్నమాట. ఇది రొమేనియాకి, ఇటువైపు చెక్ రిపబ్లిక్కి, ఆస్ట్రియాకి, స్లోవేనియా, స్లోవేకియా, సర్బియా, ఈ కంట్రీస్ బార్డర్స్ అన్నమాట. వీటన్నిటి మధ్యలో ఉంది హంగేరీ అనే కంట్రీ. చూస్తున్నారు కదా. సో మనం ఇంకా చిన్నగా చూస్తే దీన్ని కొంచెం కరెక్ట్గా మధ్యలో ఉన్నట్టు, ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నట్టు అనమాట. ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, రొమేనియా, క్రొయేషియా, సర్బియా ఇవన్నీ చుట్టుగా ఉన్నాయి. ఇంకా దగ్గరలో కొంచెం కావాలంటే స్విట్జర్లాండ్ కూడా దగ్గరలో ఉంది, జర్మనీ కూడా దగ్గరలో ఉంది, పోలాండ్, యుక్రెయిన్ కూడా దగ్గరలో ఉంది. సో మీరు చూసుకోవచ్చు, యూరోపియన్ రీజియన్లో, యూరోప్లో మధ్యలో ఉందన్నమాట ఇది. యాక్చువల్గా హంగేరీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే చుట్టూ ల్యాండే ఉంటుంది, సముద్రం ఏం లేదనమాట. సముద్రం లేని కంట్రీ అనమాట. సెంట్రల్ యూరోప్లో ఉన్న చిన్న కంట్రీ. ఓకే, క్యాపిటల్ ఏంటి హంగేరీ కంటే? బుడపెస్ట్ క్యాపిటల్. దాని తర్వాత వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి హంగేరియన్ లాంగ్వేజ్. కాకపోతే ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడతారు అక్కడ. పాపులేషన్ అంటే ఇంకొక 10 మిలియన్ ఉంది. 9.6 2022లో అంటే ఆల్మోస్ట్ 10 మిలియన్ పాపులేషన్ కింద మనము చూసుకోవచ్చు. ప్లస్ వాళ్ళ జీడిపి ఏమో 177.3 జీడిపి ఉందన్నమాట. సో హంగేరియన్ కరెన్సీ వచ్చేసి హంగేరియన్ ఫారెంట్ అనమాట. సో ఇది మనం రూపీస్తో పోల్చుకున్నా కానీ దీని వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు హంగేరీ కరెన్సీని తీసుకుని. 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను ఇక్కడ. నెంబర్ 1 ఏంటంటే, మనం వాళ్ళ కరెన్సీని వాళ్ళ లోకల్ కరెన్సీలా తీసుకోవాలి. సో వాళ్ళు ఆ కరెన్సీని ఆ కంట్రీలో మాత్రమే యూజ్ చేస్తారు. మనము దాన్ని యూరోస్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక 1000 శాలరీ వచ్చింది అనుకోండి, 1000 యూరోస్ శాలరీ. అది ఆల్మోస్ట్ వాళ్ళ కరెన్సీలో 4 lakhs అనమాట. 4 lakhs లెట్స్ సే రూపీస్ అనుకుందాం. 4 lakhs రూపీస్ ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం టోటల్ కరెన్సీని గ్లోబల్ కరెన్సీలో చూసుకోవాలి. సో మనకి ఒక 1000 యూరోస్ అంటే 1000 వచ్చినట్టు. అది ఒక పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, హంగేరీ కూడా చాలా తొందరలో యూరోస్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఒకసారి యూరోస్కి కంప్లీట్గా కన్వర్ట్ అయిపోతే వాళ్ళ కరెన్సీ ఇంకా ఈ కరెన్సీ ఉండదు. హంగేరీ ఫారెంట్ అనేది కరెన్సీ ఉండదు, కంప్లీట్గా యూరోకి కంప్లీట్గా మూవ్ అయిపోతుంది అనమాట. సో అది కరెన్సీ సంగతి. సో కరెన్సీ గురించి దాని వాల్యూ తక్కువగా ఉందని చెప్పేసి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్ కూడా వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, కానీ జపాన్ ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ మీకు తెలుసు కదా. మనం గ్లోబల్ కరెన్సీలో టోటల్ అమౌంట్ని గ్లోబల్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది సంగతి. కరెన్సీ విషయానికి వస్తే ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అన్నమాట, డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు అన్నమాట. కొంతమంది అంటున్నారు మాకు మంచి ఇన్కమ్ కావాలి, మంచి శాలరీ కావాలి అని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే మాకు డబ్బులతో సంబంధం లేదు, మేము పీస్ఫుల్గా ఏదో ఒక కంట్రీలో సెటిల్ అవుతే చాలు, యూరోప్లోనే సెటిల్ అవ్వాలి, ఏదో ఒక కంట్రీలో పీస్ఫుల్గా ఉండే కంట్రీలో సెటిల్ అవ్వాలని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో థర్డ్ క్లాస్ ఏమో, ఫస్ట్ సెకండ్ మనం మాట్లాడుకున్నాం, ఇది డిఫరెంట్ క్లాస్, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్లాస్. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు జాబ్ కావాలి, మంచి శాలరీ కావాలి, ప్లస్ అక్కడ మంచి కంట్రీలో సెటిల్ అవ్వాలి అని అంటున్నారు అనమాట. సో మనము స్కిల్డ్ అన్స్కిల్డ్ 2 సెక్టర్స్ని మనం డివైడ్ చేస్తే, స్కిల్డ్ వాళ్ళకి కొంచెం ఓకే, వాళ్ళు ఏ కంట్రీలో అయినా వెళ్ళి జాబ్ వస్తే ఏ కంట్రీలో అయినా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. అన్స్కిల్డ్ వాళ్ళకి కొంచెం కష్టము, ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట, ఆ కంట్రీస్ బాగా అన్స్కిల్డ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాయి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ తీసుకుందాము. ఎవరికైతే మంచి శాలరీస్ కావాలో అట్లాంటి వాళ్ళు టార్గెట్ చేయాల్సిన కంట్రీస్ ఏంటంటే జర్మనీ ఒకటి, లగ్జంబర్గ్ ఒకటి, ఇంకా నార్వే ఒకటి, నార్వే పైన ఉంటుంది, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఇవి కూడా బాగానే ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి. ఇంకా బెల్జియం ఇక్కడ ఉంటుంది, నెదర్లాండ్స్ ఇక్కడ ఉంటుంది, ఆమ్స్టర్డామ్. సో ఈ కంట్రీస్లో శాలరీస్ బాగుంటాయి. సో శాలరీ బాగా కావాలి, మేము కొన్ని రోజులు వచ్చి కొన్ని సంవత్సరాలు వచ్చి సంపాదించుకుని వెళ్ళిపోతాము అన్న వాళ్ళు ఈ కంట్రీస్ని టార్గెట్ చేసుకోవాలి అన్నమాట. సో అన్స్కిల్డ్ సెక్టర్లో ఇది కొంచెం కష్టము, కాకపోతే స్కిల్డ్ సెక్టర్లో ఈ కంట్రీస్ని మీరు టార్గెట్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు అనమాట. ఒకటి. సెకండ్ క్లాస్ ఏమో మాకు జాబ్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, చిన్న జాబ్ ఉన్నా పర్లేదు, ఫైనాన్షియలీ మేము బాగా సెక్యూర్డ్, కాకపోతే మాకు ఒక మంచి ప్లేస్ కావాలి సెటిల్ అవ్వడానికి అని అడుగుతున్నారు. వీళ్ళు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా సజెషన్ ఏంటంటే, బెస్ట్ థింగ్ వీళ్ళకి కొంచెం మంచి సన్షైన్ బ్రైట్గా ఉండాలంటే ఇంకా పోర్చుగల్ కానీ స్పెయిన్ కానీ ఈ 2 కంట్రీస్లో బాగా సెటిల్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏది లేదంటే మీరు పోర్చుగల్ కానీ స్పెయిన్ కానీ సెటిల్ అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పోర్చుగల్, ఎందుకంటే సేఫ్టీ వైజ్ ఇది చాలా బాగుంటుంది అనమాట. క్రైమ్ చాలా తక్కువగా ఉంటుంది, పీపుల్ చాలా బాగుంటారు, చాలా వెల్కమింగ్, చాలా ఫ్రెండ్లీ పీపుల్. సన్షైన్ ఎప్పుడు మోస్ట్లీ ఉంటుంది, 8 months సన్షైన్ ఉంటుంది, 4 months కొంచెం అటు ఇటు ఉంటుంది. సో పోర్చుగల్లో మంచి ప్లేస్ అనమాట సెటిల్ అవ్వడానికి. సో థర్డ్ కేటగిరీ మనము అనుకున్నాం కదా, వాళ్ళకి జాబ్స్ కావాలి, ఇన్కమ్ కావాలి, మంచి ఇన్కమ్ కావాలి, ప్లస్ మంచి ప్లేస్ కావాలి సెటిల్ అవ్వడానికి, ఏదో ఒక యూరోప్లో ఏదో ఒక కంట్రీలో. అంటే వీళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎస్పెషలీ అన్స్కిల్డ్ సెక్టర్ వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది బ్లూ కాలర్ జాబ్స్ కోసం, రైట్? సో సాక్రిఫైస్ ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళు పోర్చుగల్ కానీ, పోలాండ్ కానీ, హంగేరీ కానీ, చెక్ రిపబ్లిక్ కానీ, లేదా లిథువేనియా కానీ, స్లవేనియా కానీ, రొమేనియా కానీ, క్రొయేషియా కానీ, బల్గేరియా కానీ, ఇట్లాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్కి మూవ్ అయిపోవాలి ఫస్ట్. అదే సాక్రిఫైస్ అనమాట. సాక్రిఫైస్ అని ఎందుకంటున్నా అంటే, మీరు ఫస్ట్ ఈ కంట్రీస్కి వచ్చేసి ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోయి, చిన్న శాలరీ అయినా పర్లేదు, జాబ్లో సెటిల్ అయిపోయి 4 years 5 years మీరు బాగా సెటిల్ అయితే మీకు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ కానీ సిటిజన్షిప్ కానీ వస్తుంది. అంత లోపల మీకు లోకల్గా యూరోప్ అంటే ఏంటి అన్నది బాగా తెలిసిపోతుంది. అప్పుడు మరి ఒక్కసారి మీకు సిటిజన్షిప్ వచ్చింది అంటే మీరు ఇంకా
అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. సరే ఓకే, నాకు సిటిజన్షిప్ వచ్చింది, ఇప్పుడు నేను జర్మనీకి వెళ్ళిపోవచ్చు, లేదా నార్వేకి వెళ్ళిపోవచ్చు, స్వీడన్కి వెళ్ళొచ్చు, ఫిన్లాండ్కి వెళ్ళొచ్చు, బెల్జియంకి వెళ్ళిపోవచ్చు, లేదా నెదర్లాండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఏ కంట్రీలో శాలరీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వచ్చు మీకు నచ్చిన ప్లేస్లో. కానీ బేర్ ఇన్ మైండ్, గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పైకి వెళ్ళినా కొద్దీ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇటువైపు చలి బాగా ఉంటుంది. సో చలి తట్టుకునే వాళ్ళు పైకి వెళ్ళొచ్చు, చలి తట్టుకోలేని వాళ్ళు కిందికి రావాలన్నమాట. కిందికి రావాల్సి వస్తుంది. లిస్బన్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం చలి తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది సంగతి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది, ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడుగుతున్నారు. కొంతమందికి జాబ్స్ కావాలి, కొంతమందికి జస్ట్ సెటిల్ అవ్వాలి, కొంతమందికి రెండు కావాలి. డిఫరెంట్ సెక్టర్స్లో, స్కిల్డ్, అన్స్కిల్డ్ సెక్టర్స్లో చాలా విధమైన క్వశ్చన్లు వస్తున్నాయి కనుక ఇలాంటి చిన్న ఎక్స్ప్లెనేషన్ కొంచెం హెల్ప్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎనీవే, సో మనము ఈ వీడియో స్పెసిఫిక్గా హంగరీ కోసం మనం చేస్తున్నాం కదా. సో హంగరీ గురించి మాట్లాడుకుందాం. సో హంగరీలో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో యూరో ఎక్స్ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, కింద డీటెయిల్స్ చూడండి మీరు. వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి హంగరీలో. సో వాళ్ళు రిక్వైర్మెంట్ పంపించారు యూరో ఎక్స్ప్రెస్ వాళ్ళకి. సో హంగరీలో హ్యాండీమ్యాన్ జాబ్స్ ఉన్నాయి, వేర్ హౌస్ వర్కర్స్ కావాలంట, హెల్పర్స్ కావాలంట, కన్స్ట్రక్షన్ అసిస్టెంట్స్. సో ఈ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేసి, ఇది ఫ్రీ కాదు, సర్వీస్ బేస్డ్. సో వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి క్లియర్గా, సర్వీస్ ఛార్జ్ ఎంత, ఏంటి సంగతి, కంప్లీట్ ప్రాసెస్ మాట్లాడుకోండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో యాక్చువల్ వేకెన్సీస్ ఇవన్నమాట. సో ఇది కంట్రీ అనమాట. సో దీనికి ఫస్ట్ దానికి హ్యాండీమ్యాన్కి ఎలాంటి టైప్ వర్క్ అంటే ఈ ఫ్యాక్టరీస్లో అనమాట. ఫ్యాక్టరీస్లో ప్యాకింగ్, క్వాలిటీ కంట్రోలు, ఇలాంటివి అనమాట. ఏ కంపెనీస్లో అంటే టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మొబైల్ ఫోన్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో హ్యాండీమ్యాన్ జాబ్స్ అనమాట ఫ్యాక్టరీస్లో. సెకండ్ వచ్చేసి వేర్ హౌస్ జాబ్స్. వేర్ హౌస్ జాబ్స్ అంటే మీకు తెలుసు కదా, పిక్కింగ్, ప్యాకింగ్, ఆర్డరింగ్, ఇవన్నీ ఉంటాయి, రైట్? ఆన్లైన్ స్టోర్స్, వేర్ హౌసెస్. నెక్స్ట్ ఏమో హెల్పర్ అంట. హెల్పర్ ఏమో కన్స్ట్రక్షన్ అసిస్టెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ, వేర్ హౌస్లో కానీ హెల్పర్గా వర్క్ చేయడం. ఓకే, శాలరీస్ చూడండి. శాలరీస్ మినిమం వచ్చేసి 800, మ్యాక్సిమం 1200. సో అదేంటి సార్, మినిమం 800, మ్యాక్సిమం 1200 అంటే మినిమం శాలరీ మీకు 40 అవర్స్ మినిమం మీరు వర్క్ చేస్తే మీకు 800 అయితే గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్లో, ఈ వేర్ హౌసెస్లో ఎలా ఉంటాయంటే వాళ్ళు వీకెండ్స్ కూడా జాబ్స్ ఇస్తారనమాట. ఎక్స్ట్రా అవర్స్ చేస్తే మీకు అప్ టు 1200 వరకు రావచ్చు. ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్స్లో మాత్రం 1300 వరకు వెళ్ళొచ్చు అనమాట. సో అది మినిమం టు మ్యాక్సిమం శాలరీ. మోస్ట్లీ వేర్ హౌస్, ఫ్యాక్టరీస్ 7 days నడుస్తూ ఉంటాయి. మనం చేసే పనిని బట్టి వాళ్ళు మనకి ఎక్స్ట్రా వర్క్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది అప్లికబుల్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. మేల్ కానీ ఫీమేల్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏమో 18 to 55 అనమాట. వర్క్ పర్మిట్ డ్యూరేషన్ ఏమో 2 years. ఇనిషియల్గా 2 years వాళ్ళు మీకు వర్క్ పర్మిట్ ప్రొవైడ్ చేస్తారు. మీ వర్క్ని బట్టి మీకు నచ్చితే, మీరు నచ్చితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. లేదా మీకు కావాలనుకుంటే మీరు వేరే జాబ్ కూడా వెతుక్కుని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అకామిడేషన్ ఏమో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఎవరైతే జాబ్ ఇస్తారో వాళ్ళే ఫ్రీగా మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ప్రాసెసింగ్ టైం వచ్చేసి దీనికి 45 to 60 days అనమాట. వర్క్ పర్మిట్ మాత్రమే నేను చెప్పే ప్రాసెసింగ్ టైము. వర్క్ పర్మిట్ ప్రాసెస్ చేయడానికి 40 to 60 days. తర్వాత ఇండియాలో అక్కడున్న క్రౌడ్ని బట్టి ప్రాసెసింగ్ టైం కూడా డిసైడ్ చేసుకోవచ్చు. రఫ్లీ అరౌండ్ 45 to 60 ఉంటుంది. అది కూడా నాకు తెలిసి 1 month to 2 months లోపల ప్రాసెస్ అయిపోద్ది వీసా కూడా. ఓకే, మనం ఇనిషియల్గా ఏం డాక్యుమెంట్స్ కావాలి వీళ్ళకి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అంటే పాస్పోర్టు ఫుల్ స్కాన్ కావాలన్నమాట. పాస్పోర్టు
ఆల్ పేజెస్ స్కాన్ చేసి పంపించాలి. హోమ్ అడ్రస్ రిజిస్ట్రేషన్ అంటే మీ పేరు మీద ఏ గ్యాస్ బిల్లు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, ఫోన్ బిల్లు కానీ ఏదో ఒక బిల్లు ఉంటుంది కదా, అది మీ ఏదో ఒక ప్రింట్అవుట్ స్టేట్మెంట్ లాంటిది అది తీసుకొని అది పంపించండి. తర్వాత యూరోపాస్ ఫార్మాట్ CV పంపించాలి. యూరోపాస్ ఫార్మాట్ CV మీరు ఆల్రెడీ ఉంటే పంపించండి, లేదంటే చేయించుకోండి లేదా చేసుకొని యూరోపాస్ CV పంపించండి. ఓకే, ఇదన్నమాట హంగేరీ. ఇది నాకు తెలిసి ఇది మంచి ఆఫరు, ఎందుకంటే యూరోప్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి ఆఫరు. మీరు ఒకసారి ఎందుకు మంచి ఆఫర్ అంటున్నా అంటే ఇది 2 years వర్క్ పర్మిట్తో వస్తుంది, ప్లస్ ఫ్రీ అకామిడేషన్తో వస్తుంది, ప్లస్ జాబ్ వస్తుంది. సో మనకి ఇవన్నీ వస్తున్నాయి కనుక మంచి ఆఫర్ అనమాట. ఒకసారి యూరోప్లోకి ఎంటర్ అయితే మనం తర్వాత దానికి కావాల్సినట్టు మీరు లగ్జంబర్గ్ మూవ్ అవ్వచ్చు, జాబ్స్ అప్లై చేసుకొని, జర్మనీకి మూవ్ అవ్వచ్చు, నెదర్లాండ్స్, బెల్జియం, ఎటు కావాలంటే అటు మూవ్ అవ్వచ్చు మీ స్కిల్స్ని బట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్కిల్స్ని యూటిలైజ్ చేసుకోండి. అప్పుడు ఇంకా మీ మంచి CVలు తయారు చేసుకుని మీకున్న CV మీ స్కిల్స్ ప్రకారం అప్పుడు జాబ్స్ అప్లై చేసుకోండి. ఆల్రెడీ యూరోప్లోనే ఉంటారు కనుక మీకు యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హంగేరీలో ఉన్నారనుకోండి, మీరు ఏదో సాఫ్ట్వేర్ మీదో ఏదో జాబ్ హెల్త్ కేర్లోనో లేకపోతే టీచింగ్ ఏదో చేశారు ఇండియాలో, కానీ ఈ జాబ్స్ కోసం ప్రస్తుతం ఈ వేర్ హౌస్ జాబ్స్ కోసం హంగేరీకి వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్నారు. ఇన్ సేమ్ టైము మీకున్న స్కిల్ ప్రకారం మీ CV క్రియేట్ చేసుకొని ఈ పక్కనున్న కంట్రీస్కి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీకు కాల్ వస్తుందో, ఒకవేళ వాళ్ళు పర్సనల్గా మిమ్మల్ని పిలిచినట్టయితే మీరు పర్సనల్గా వెళ్ళడానికి ప్రాబ్లం ఏమి ఉండదు కదా అప్పుడు, ఎందుకంటే మీకు TRC కార్డు ఉంటుంది. TRC ఉంటే మీకు 29 కంట్రీస్కి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, యాక్సెస్ ఉంటుంది, ఫ్రీ యాక్సెస్. సో ఆ విధంగా మంచి జాబ్లు ఎత్తుక్కోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఆపర్చునిటీ. సో అందుగురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మంచి ఆపర్చునిటీ, కావాల్సిన వాళ్ళు యూటిలైజ్ చేసుకొని మన యూరో ఎక్స్ప్రెస్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఏంటి, వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కోండి వాళ్ళతో. ఓకే, సరే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.